రెండెందురా మనకోటి సరిపోద్దిగా 20 రూపాయలు బొక్క. 20 రూపాయలు ఏముంది మామ, మనకు మంచి జాబులు ఉన్నాయి, మంచి ప్యాకేజ్ ఉంది. 20 రూపాయలతో ఏం పోయేది నువ్వు చెప్పు. జాగ్రత్త ఉండాలి మా. 5 ఏళ్ల ముందు నాకు జరిగిన గాయం అలానే ఉండిపోయింది. ఒకప్పుడు రూపాయి అంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టుకొని ఇప్పుడు రూపాయి లెక్కేసి ఖర్చు పెడుతున్నాను. ఇంకెన్ని రోజులు మామ అదే ఆలోచించుకుంటే బాధపడతావు చెప్పు. పోవాలని అయిపోవాలి. కాలం అయితే గడిచిపోయింది కానీ గాయం మాత్రం అలానే ఉండిపోయిందిరా. Give me whiskey, I'm gonna drink it. Break my heart, I'm gonna sink it. You double dare me, I'll always take it. Ask me to dance, I'll sure enough shake it. If you think నేను రిచ్ కిడ్, ఈరోజు జల్ది వచ్చినావు. మూసుకొని పని చూసుకోబే. కొత్త షూదా? అవునరా, మొన్న ఆఫర్లు ఉంటే తీసుకున్నా. నైక్ జోర్డన్ 20,000 పడ్డాయి. 20,000? దీనికి పైసలు ఎక్కడి? ఈఎంఐ పెట్టేసిండ్రా. ఇప్పటికే ఎన్నో ఈఎంఐలు ఉన్నాయి కదరా నీకు. అందులో ఇదోటి. కొత్త ఎయిర్పోర్ట్సా? సెకండ్ జనరేషన్ 25 పడ్డాయి. దీనికి పైసలు ఎక్కడి? అది కూడా ఈఎంఐలనే తీసుకున్నారా. నువ్వేందో నీ ఈఎంఐలు ఏందో కొంచెం జాగ్రత్త. మా తెలుసులే కానీ నువ్వు మూసుకొని పని చూసుకో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మేము స్లైస్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం. స్లైసా? మీ ఈఎంఐ డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది. ఎందుకన్నా సావ దొబ్బుతారు? ఇంకా డ్యూ డేట్ ఉన్నాయా? కడతలే మీది. ఓకే సార్. మళ్ళీ ఈడేవాడు. ఈ ఈఎంఐ గోళలు తట్టుకోలేకపోతున్నారా. అమ్మా, హలో సూర్య. హలో ఆంటీ. అరే, మన చందుగాడు అకౌంట్ లో 10 లక్షలు చీటీ పైసలు పెడితే ఇప్పుడు లేవంటున్నాడు రా. ఏంటి 10 లక్షల చీటీ లేపేసిండా? అవునరా, మేము ఇంత అడిగినా ఆ పైసలు ఏం చేశాడో చెప్పట్లేడు. కాస్త నువ్వు కనుక్కొని చెప్పరా. సరే నేను మాట్లాడతా. అరే చిన్న హెల్ప్ రా, ఒక 20,000 పంపవా. 20,000? మీ అమ్మాయి చీటీ పైసలు ఏం చేసినారు? అదా ఐపీఎల్ బెట్టింగ్ చేసిన మామ. జాక్పాట్ మ్యాచ్ 2 runs మిస్ అయింది. అది ఎంతుంటేనా నేను 20,000 ఇక్కడ నేనే దావతిస్తున్నా అందరికి. మీ అమ్మ 10 లక్షలు పోయినది బాధపడుతున్నా అక్కడ, నువ్వేమో 2 runsకి పోయినాయి జాక్పాట్ పోయినది బాధపడుతున్నావు. నీకు ఆ పైసలు పంపించింది తెలుసా అసలు? నీ కాబోయే పిల్లలకి బంగారం పొందాలని పంపించింది. దుబ్బకండి మామ, డబ్బులు అని. ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. నాలో ఏమున్నది. నీ పైసలు తెలుసులే చిల్లర కాకూడక. ఎక్కువ మాట్లాడకు, ఇందులో నా తోడు. రెంట్ కట్టుకున్నారని సారే కాదు కానీ అవసరం మాట్లాడతావా? ఏదిరా రేటు రేపు రోజు సెట్ చేస్తా. నువ్వు వద్దు నేను వద్దు, ఆల్రెడీ ఖాళీ కూడా చేస్తా. సరేనా? ఇది అమ్మ ఎంతో టార్చ్. గట్టి చేసినా కదరా, కూల్గా హ్యాండిల్ చేసిన అయిపో. అనా చెప్పు. అరే చందు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా. ఇక్కడ అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు, కరోనా సింటమ్స్ లాగా అనిపిస్తున్నాయి. నాకు భయం అవుతుంది. ఏంది అమ్మ కరోనా సింటమ్సా? అవునరా, ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చే భయంగా ఉంది. నాకు ఒక్కనే ఉన్నా, మన చుట్టాలు కూడా ఎవడు వస్తలేడు కరోనా అనేసి. నేను రాలేను నాన్న, ఇక్కడ మొత్తం లాక్డౌన్ పెట్టేసిండ్రు. ఫుల్ స్ట్రిక్ట్ ఉంది. అసలు ఎక్కడికి గలెట్టట్లేదు నాన్న. కొంచెం ట్రై చేయొచ్చు కదా రావడానికి. లేదు నాన్న, అసలు వచ్చేటట్టే లేదు. సరే, ఒక 50,000 పైసలు పంపరా. ఇక్కడ హాస్పిటల్ ఖర్చులకి అవసరం అవుతున్నాయి. నా దగ్గర ఉన్నవన్నీ అయిపోయినాయి. 50,000? అవునరా, నా దగ్గర ఉన్నవి మొత్తం అన్నీ అయిపోయాయి. సరే నాన్న, సెట్ చేస్తా ఎట్లనో అట్లా. 1-2 డేస్లో పంపించేస్తా. సరేరా. సరే నాన్న. 50,000? హలో అన్నా, అన్నా అర్జెంట్ ఒక 50,000 కావాలన్నా. అమ్మకు బాగాలేదు.
నేను సెట్ చేసి ఎట్లా అట్లా చేసి నేను అడ్జస్ట్ చేసి ఒక 2 రోజులలో ప్లీజ్ అన్న. ఏం తమ్మి ఇప్పుడు పైసల కోసం కొత్త తల్లిని తాకడ పెడుతున్నావా? నా అట్లా ఉంటున్నాయిందన్నా, నిజంగా అమ్మకు బాగాలేదన్నా. చూడు తమ్మి, పాత పైసలు ఇచ్చేదాకా కొత్త పైసలు అయితే ఇయ్య. అన్నా ఒక 1-2 డేస్లో అరేంజ్ చేసేసాను. ఇక ఆ పైసలు అవసరం మనకు లేదు లేరా? అవసరం లేదా? ఎవరు అరేంజ్ చేసిండ్రు? మీ అమ్మ చచ్చిపోయిందిరా. రే ఏమైందిరా? ఇప్పుడు ఇంటికి వస్తావా లేకుంటే అలా పెట్టుకున్నావారా? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వద్దురా వద్దురా డబ్బులు ఖర్చు చేయొద్దురా అని. 50,000 డబ్బులు లేక మీ అమ్మ ప్రాణాలని మనం కోల్పోయాం రా. ఇప్పుడు చెప్పాలో లేదో తెలియదు, కానీ నేను చెప్పి తీరాలి. మీ అమ్మ చనిపోవడానికి కారణం ఏదో కరోనానో ఆ డబ్బులు కావురా, నువ్వే. ఇప్పుడు నువ్వు వేసుకున్న షూ 2,000, నువ్వు వేసుకున్న వాచ్ 50,000, దగ్గర దగ్గర నీ అవుట్ఫిట్టే 50,000 దాటుంది. ఈ 50,000 నువ్వు అప్పుడే సేవ్ చేసుకొని ఉంటే మీ అమ్మని కాపాడుకుంటూ. కాలం డబ్బు చాలా విచిత్రమైనవేమో. ఎవరిని ఎప్పుడు ఆడుకోవాలో ఎవరిని ఎప్పుడు ఆడించాలో తెలియదు పావని. ఆ చిక్కులో పడి అమ్మను కోల్పోయానని ఒక్క వెళ్తి తప్ప బాగానే ఉన్నాం కదా. ఇక మీది ఇంకా జాగ్రత్తగా ఉంది. ఓ చాలా టైం పోదామా? Every day start fresh. When I want to look great without trying too hard, I know exactly what to reach for. Just one swipe and my eyes come alive. Filters? Don't need. This mascara makes me beauty. పంటకి వాళ్ళు వీళ్ళు చేసినవి కాదండి, మనం చేసినవి అద్భుతం. మరి తిన్నవారి కళ్ళలో పాచమని చూశారనుకోండి.
ఇలా పడగానే అలా రిలాక్స్ అవ్వాలంటే మా షోరూమ్ని విజిట్ చేయండి. Iroco? The Iroco tree symbolizes durability, resilience, timeless beauty, and strength of the forest. Over 2 decades, we have been at the forefront of commercial interiors, transforming workspaces into inspiring environments. From corporate offices to retail spaces, our expertise ensures functionality, aesthetics, and brand identity blend seamlessly. Iroco Interiors, our strength lies in our skill team. Expert designers, architects, and project managers dedicated to delivering excellence. With a keen eye for detail and an innovative approach, we bring your vision to reality. A commitment to craft spaces that elevate productivity, inspire creativity, and leave a lasting impression, whether it's a cutting-edge office, a high-end showroom, or a collaborative co-working space. Iroco Interiors is your trusted partner in commercial interiors. Iroco Interiors Private Limited, transforming spaces, elevating experiences. Let's build something extraordinary together. Just like Iroco tree, our design stands with test of time, built with quality, innovation, and passion.